గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం జరిగింది. మరి అలాగే స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మనకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా 3 ఇంతలు పెద్దది. దానివల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము. మూలపేట సీపోర్ట్ కంప్లీట్ చేస్తున్నాము. రహదారులు కంప్లీట్ చేసుకుంటాము. అలాగే ఈరోజు గూగుల్ అని మనకి విశాఖపట్నం కేంద్రంగా ఐటీ జాబ్స్ కల్పించే దశగా గూగుల్ తీసుకురావడం జరిగింది. టీసీఎస్లో 10,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కాగ్నిజెంట్లో 30,000 మంది. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఐటీ ఉద్యోగాలు వైజాగ్ తీసుకొస్తామని మాట ఇచ్చి ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. నిన్న మొన్న రిలయన్స్ డేటా సెంటర్ మన విజయనగరం జిల్లాకి ఇవ్వడం జరిగింది. మళ్ళా 14-19లో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అప్పుడు శాంక్షన్ అన్నీ కూడా ఇప్పుడు రివైవ్ చేస్తున్నాం. మన స్వామి గారిది పంచనల్గా కొత్త వలసలో ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే గజపతినగరం నియోజకవర్గంలో కూడా ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఓలాం ఫుడ్ ప్రాసెసింగ్ ఓలాం క్యాషనట్ ఇండస్ట్రీ గతంలో మూతపడిపోతే ఆ యాజమాన్యంతో మాట్లాడి వేరే యాజమాన్యంతో దాన్ని కొనిపించి రేపు ఆగస్టులో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 1000 మందికి ఉపాధి వస్తుంది. ఖచ్చితంగా రానున్న 3 ఏళ్ల కాల పరిమితుల్లో గజపతినగరం నియోజకవర్గంలో 10,000 ఉద్యోగాలు కల్పిస్తానని ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఎలక్షన్లో మీ అందరికీ 5,000 అన్నాను. కానీ నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగితే ఖచ్చితంగా 10,000 ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో వస్తాయి. దాన్ని అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు మన ఇంటిలో పెరిగి మన దగ్గరే ఉండి ఉద్యోగాలు చేసుకొని పండగలు చేసుకొని అందరూ కూడా సరదాగా ఉండే పరిస్థితి కల్పిస్తానని